పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఈసారి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమావళి నిబంధనలు కూడా తీసుకొచ్చింది. కొన్ని మార్పులు కూడా చేసింది. ఏంటంటే ఈసారి సెల్ ఫోన్తో వెళ్ళే వారిని ఎవరిని కూడా లోపలికి పోలింగ్ బూత్లోకి అనుమతి ఇవ్వడం లేదు. సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా బయట డిపాజిట్ చేయాలి. అదేవిధంగా సెక్యూరిటీ రీజన్స్ కోసం తొలిసారిగా డ్రోన్స్ని వాడుతున్నారు. డ్రోన్స్ని వాడి మొత్తం ఒక్కొక్క పోలింగ్ డ్రోన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఓటర్స్ కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కదలికలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సెక్యూరిటీ రీజన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని డ్రోన్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్స్ ఆపరేటర్స్ కూడా వీళ్ళు పోలింగ్ కేంద్రాల్లోనే ఉంటారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇక్కడ నేను ఒక డ్రోన్ ఆపరేటర్ సపరేట్గా ఒక డ్రోన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ ద్వారా వచ్చేటువంటి ఫుటేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి డ్రోన్ ఆపరేటర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? మాకు నిన్న సాయంత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మాకంటూ ఒక సూపర్వైజర్ని అలాట్ చేసి అంటే ఎలాంటి పరిమితిలో మనము డ్రోన్ తీయాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి తీయాలి. సో డ్రోన్ ఫుటేజ్ కూడా ఎప్పటికప్పుడు లైవ్ వెళ్తూ ఉంటుంది. సో మాకు ఒక 50 మీటర్స్ హైట్ రేంజ్లో పరిమితిలో మాత్రమే తీయమని చెప్పారు. సో మేము వాళ్ళ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ తీస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు తీస్తున్న ఈ ఫుటేజ్ అంతా కూడా లైవ్లో వాళ్ళకి వెళ్ళిపోతుందా? యా అండి, మాకు ఇక్కడ లైవ్ ఇన్స్ట్రక్షన్ లింక్ ఇచ్చారు. సో ఎప్పటికప్పుడు మేము వైఫై త్రూ డ్రోన్ని కనెక్ట్ చేసుకొని సో వాడికి ఇమీడియట్గా లైవ్ ఇస్తూ ఉంటాం. ఈ ఫుటేజ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి. అలాగే పోలీస్ వాళ్ళకి కూడా ఈ ఫుటేజ్ వెళ్తుంది? అవునండి, పోలీస్ వాళ్ళకి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా. ఒకసారి ఆపరేట్ చేయండి. మీరు ఒకసారి చూస్తే మనం తను ఎలా ఆపరేట్ చేస్తున్నాడో సో ఒకసారి ఆ స్క్రీన్ మీద మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. డ్రోను ఎంత దూరం వరకు ఇది కవరేజ్ చేస్తుంది అనేది కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను. సో పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇది కవర్ చేస్తుంది. సో ఎంత హైట్ పెరుగుతుందో ఒకసారి మనం చూసేటువంటి, అంటే ఆ పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటర్ల కదలికలు కావచ్చు, పార్టీ నాయకుల కదలికలు కావచ్చు, ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి గల కారణాలు, అలాగే అక్కడికి స్పాట్లోకి వెంటనే ఆ ఏరియాకి సెక్యూరిటీ రీజన్స్ కోసం పోలీసింగ్ అంతా కూడా అక్కడికి వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో ఈ ఫుటేజ్ అంతా కూడా నేరుగా ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది. దీనికి లైవ్ని అప్డేట్ చేయడం వల్ల, అంటే లైవ్ని దీనికి అడాప్ట్ చేయడం వల్ల ఆ లైవ్ ఫుటేజ్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడికక్కడంతా కూడా మానిటరింగ్ చేస్తుంది. ఇలా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫుటేజ్ను కూడా అటు లైవ్ ద్వారా బయట పోలింగ్ స్టేషన్ బయట ఉన్నటువంటి మూమెంట్స్ అన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ నేరుగా చూస్తుంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ లోపల జరుగుతున్నటువంటి ఓటింగ్ ప్రక్రియనంతా కూడా వెబ్కాస్టింగ్ ద్వారా చూసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో అధునాతన టెక్నాలజీని ఈసారి ఎలక్షన్ కమిషన్ జూబ్లీ హిల్స్ బైపోల్లో ఇంప్లిమెంట్ చేసింది. అందులో భాగంగానే ఈ డ్రోన్ అనేది చాలా కీలకంగా మారిందనే చెప్పాలి. ఇక్కడ పోలీసులు కూడా ఉంటారు. సో అక్కడ మనం చూడొచ్చు, పోలింగ్ స్టేషన్కి సంబంధించి కొన్ని మీటర్ల దూరంలోనే ఎవరిని కూడా ఒక 50 మీటర్ల దూరం లోపలికి ఎవరిని పోనీరు. కేవలం ఓటు హక్కును వినియోగించుకునేటువంటి వారిని మాత్రమే లోపలికి పోనిస్తారు. అక్కడ సపరేట్గా బయట కొన్ని బారికేడ్స్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ బారికేడ్స్ దాటి లోపలికి వెళ్ళే వారికి మాత్రమే, ఆ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకి మాత్రమే లోపలికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా బయట వ్యక్తుల్ని ఆ బోర్డర్ దాటి, ఆ బారికేడ్స్ దాటి లోపలికి పంపించేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ కొంతమంది వచ్చారు మాట్లాడడానికి. సో వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా వస్తున్నారు. వాళ్ళు అక్కడికక్కడంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను, అలాగే సెక్యూరిటీ రీజన్స్ను కూడా ఇక్కడ ఉన్నతాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే నేరుగా కనిపిస్తుందనే చెప్పాలి. చాలామంది ఓటర్లు వచ్చి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఈసారి బైపోల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది అనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఓటర్ కూడా ఇక్కడికి వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. మీరు ఎక్కడ ఉంటారు? ప్లీజ్ ఎన్ఎస్బి నగర్. ఏ డివిజన్లో ఉంటారు? రహమత్ నగర్ డివిజన్. రహమత్ నగర్. ఓకే, ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఓకే, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. తొలిసారి ఫస్ట్ టైం ఓటు హక్కును ఓట్ కాస్టింగ్ చేయడానికి ఇక్కడ చాలా మంది యూత్ కూడా వస్తున్నారు. మనతో పాటు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అతనితో మాట్లాడదాం. ఓటు వేసారా? అవునండి, వేసాను. సార్ చూపించండి.
టైమా? ఫస్ట్ టైం ఓట్ అన్న. ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు? సెకండ్ ఇయర్ చదువుతున్నా, మాస్టర్ జూనియర్ కాలేజ్. సెకండ్ ఇయర్. ఇది ఇంటర్మీడియట్ డిగ్రీనా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఎంత వయసు ఎంత నీకు? 18+ అన్న. 18+. 18+. ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది. ఎలా ఉంది ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకున్నావు? ఫీలింగ్ ఎలా ఉంది? మంచిగా ఉంది అన్న. మంచిగా ఉందా? హ్యాపీగా ఉందా? అవునన్న. సో నీ ఓటుని నీ ఇష్ట ప్రకారం ఏ పార్టీకి వేయాలని డిసైడ్ చేసావా, లేకపోతే నిన్ను ఎవరైనా మీ పేరెంట్స్ చెప్పిన మాట విన్నావా? నేనే డిసైడ్ చేసి. నువ్వు ఇండివిడువల్ గా నువ్వు నీ నిర్ణయం. అవునన్న. సో ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి. వాళ్ళకి వేసినా అన్న. సో నీకు ఒక ఐడియా ఉంది? ఉంది అన్న. ఎవరికి వేయాలి అనేది ఒక ఐడియా ఉంది. ఉంది అన్న. ఓకే, మొత్తానికి ఓటేసావు. అవునన్న. రైట్. తనకి ఎవరు కూడా ప్రొవోక్ చేయలేదు, ఎవరు కూడా తనను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో నా నిర్ణయం మేరకే ఎవరికి ఓటు వేయాలనేది దాని ప్రకారం నేను ఓటు వేశానని చెప్తున్నాను. మీ పేరు? మొహమ్మద్ అమానుద్దీన్. సో చాలా మంది యూత్ అయితే మాత్రం బైపోల్ అయినా కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రతిసారి కూడా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అనేటువంటి ఒక వాదన ఉంది. అయితే ఈసారి మాత్రం అన్ని పార్టీలు సీరియస్గా తీసుకోవడం, కొంతమంది యూత్ కూడా వచ్చి ఈ విధంగా ఓటు హక్కును వినియోగించడంతో ఈసారి ఎన్నిక రసవత్తరంగానే మారిందని చెప్పాలి.